బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉస్మానియా ఆసుపత్రి దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ మేయర్పై మృతుల బంధువులు ఫైర్ అవుతూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సమయానికి అంబులెన్స్ వస్తే తమ కుటుంబ సభ్యులు బతికేవారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంబులెన్స్ లో కనీసం ఆక్సిజన్ మాస్క్ కూడా లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పైన తమ కుటుంబ సభ్యులు చనిపోయారంటూ వారు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వారి ఆర్తనాదాలు మనం చూస్తున్నాము. అంబులెన్స్ లో కనీసం ఆక్సిజన్ మాస్క్ కూడా మెయింటైన్ చేయలేదని, అలాగే సకాలంలో ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకోలేదని వారి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. మృతుల కుటుంబ సభ్యులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, ఇటు గుల్జర్ హౌస్ చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా మృతుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా స్థానిక పోలీసులు, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది, కొంత ఫైర్ డిపార్ట్మెంట్ కూడా సకాలంలో స్పందించకపోవడంతో తమ కుటుంబ సభ్యులను కోల్పోయామంటూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి కూడా అన్అఫీషియల్ గా 17 మంది చనిపోయినట్టుగా ఇప్పటికే ప్రభుత్వ వర్గాల్లో ఒక వర్గం చెబుతుంటే, దీనికి సంబంధించి ఇప్పటికే 11 మృతదేహాలు ఉస్మానియా మార్చురీకి చేరుకోవడం జరిగింది. 8 మృతదేహాలకు సంబంధించి కూడా పోస్ట్ మార్టం పూర్తయింది. ఇప్పటికే వారి ప్రాంతాలకు కూడా మృతదేహాలు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఎగ్జాక్ట్ గా 6 గంటల 10 నిమిషాలకి ఘటన చోటు చేసుకున్న తర్వాత కూడా చాలా ఆలస్యంగా అగ్నిమాపక సిబ్బందితో పాటు ఫైర్, అదేవిధంగా లోకల్ సంబంధించిన అంబులెన్స్ కూడా లేటుగా వచ్చినట్టుగా ప్రస్తుతానికైతే ఇటు బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉదయం ఘటన జరిగిన ప్రాంతం దగ్గర చూసుకుంటే, ఆ తర్వాత ఇందులో గాయపడి తీవ్రంగా ఇబ్బందులు పడ్డ వారందరూ కూడా సమీప ఆసుపత్రులకి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉస్మానియా మార్చురీ వద్ద ఇటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి అంబులెన్సులు సరైన సమయానికి రాలేదు. కనీసం అంబులెన్స్లో మాస్కులతో పాటు ఆక్సిజన్ సంబంధించి కూడా సరైన లేకపోవడంతో కూడా మృతులు మార్గం మధ్యలో చనిపోయినట్టు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఒకవైపు ఘటనకు సంబంధించి కూడా ఇటు పోలీసు వర్గాలు 8 నుంచి 12 మంది మాత్రమే చనిపోయారంటూ కూడా వారుకున్న సమాచారాన్ని చెబుతుంటే, ఇక ఇటు ఫైర్ సంబంధించిన ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వారు 17 మంది చనిపోయారు. ఇక 13 మంది కూడా చాలా సురక్షితంగా 2 గంటల పైగా శ్రమించి పొగలోకి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళి వారిని కాపాడమంటూ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కొంత స్థానికంగా కింది స్థాయి సంబంధించిన శాఖల సమన్వయం కారణంగా కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితులు చోటు చేసుకున్న మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఘటనా స్థలానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది కుటుంబ సభ్యులు, ఇటు స్థానికులు, అదేవిధంగా జీహెచ్ఎంసీతో పాటు పలువురు ఉన్నతాధికారుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో రిపీట్గా మరొకసారి ఇటు ఉస్మానియా మార్చురీ వద్ద కూడా సేమ్ ఇదే పరిస్థితి ఎదురైంది. అదేవిధంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు అటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కూడా చేదు అనుభవం ఎదురైంది చెప్పుకోవాల్సి ఉంటుంది. తాము చాలా కష్టపడి దీనికి సంబంధించి కూడా చేస్తే తమని కనీసం ప్రాణాలతో కాపాలని ప్రయత్నం కూడా చేశారంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు అయితే మనకి కనిపిస్తాయి. ప్రస్తుతానికి అయితే ఘటనకు సంబంధించి కూడా కొంత లోతైన దర్యాప్తు చేసేందుకు పోలీసు అధికారులు సన్నద్ధమవుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.